రెండే రెండు దారులు. ఏ దారిలో నువ్వు ప్రయాణిస్తావు? ఇరుకు విశాలమైన దారిలోకి అనేకులు పోతారు, కానీ ఇరుకు మార్గంలో కొంతమందే ఉంటారు. ఆ కొందరిలో నువ్వు ఉన్నావా అని దేవుడు అడుగుతానండి. అందుకని సూది బెజ్జంలోకి ఒంటు దూరతదేమో, కానీ ధనవంతులు దేవుని రాజ్యంలోకి ప్రవేశించారంట. అంటే మన ధనముని ఆధారం చేసుకోకూడదు, నీ ధనమును నువ్వు ఆధారం చేసుకోకూడదు, నీ జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేసుకోకూడదు, నీ బలాన్ని నువ్వు ఆధారం చేసుకోకూడదు. సమస్తానికి ఆధారమైన వాడిని ఏం చేసుకోవాలా? ఆధారం చేసుకోవాలి. అప్పుడే నువ్వు సమస్తాన్ని చేయగల. ఎందుకంటే ఆయన సమస్తాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, తిరిగి మృతుడై లేచాడు, అన్నిటినీ జయించాడు ఆయన. మనకులాంటి లోకంలోనే, మనం ఉన్న లోకంలోనే ఆయన కూడా ఉన్నాడు. మనకెన్ని నిందలు అంటే అందుకన్నా నిందలు వచ్చాయని. ఏ పాపం ఎరగని యేసయ్యకి ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కుట్రలు. మరి మన కూడా ఉండేవాళ్ళే కుట్రలు తీశారు, కూడా ఉన్నవాడే అప్పు చెప్పేశాడు. లాస్ట్ వరకు దేవుడు మారతాడేమని అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఆ అవకాశం ఏం చేసుకోలేకపోయాడు, వినియోగించుకోలేకపోయాడు. అప్పుడు అంటున్నాడు, ఇలాంటి వాడు పుట్టకుండాటే మేలు అంటున్నాడు. పుట్టిన తర్వాత తప్పించలేను అనుకున్నాడు అంతే దేవుడు. ఎందుకంటే లాస్ట్ వరకు అవకాశం ఇచ్చాను నేను, అందుకని నువ్వు పుట్టకే మేలు అంటున్నాడు. ఎన్నో మాటలు మనం వింటున్నాం. మన జీవితంలో ఎవరిని ఆధారం చేసుకున్నాం? నీ దేవుడిని నువ్వు ఆధారం చేసుకుంటున్నావా? అన్నిటికీ ఆధారం అయినా అనుకుంటున్నావా?